మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఎస్సీల వర్గీకరణకి సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పులు వెలువడిన సందర్భంగా జిల్లా కో-కన్వీనర్ ఇడిగిరాల అరుణ మాదిగ మరియు బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి వేల్పుల ఉదయ్ కిరణ్ మాదిగ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తదనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ పథకాలు మిఠాయిలు ఒక్కరినికొక్కరు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు। ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి మల్లయ్య, ఇడిగిరాల అరుణ్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా కో కన్వీనర్ వేల్పుల ఉదయ్ కిరణ్ మాదిగ, ఎంఎస్ఎఫ్ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సిరికొండ ప్రణయ్ మాదిగ, ఇప్ప అన్వేష్, విక్కీ, అనిల్, అరుణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు। 1994లో ప్రవేశపెట్టిన ఉద్యమం ఈనాటికి 30 సంవత్సరాలు అవుతుంది। వర్గీకరణ కావడానికి ఎంతో కష్టపడ్డ మందకృష్ణ మాదిగ అన్నగారితో ఉన్న ప్రతి ఒక్క నాయకులు, ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పి ఇంకా అనుబంధ సంఘాలు కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు స్వాతంత్రం ఆగస్టు 15న అయితే మాదిగలకు ఉపకులాలకు స్వాతంత్రం ఆగస్టు 1న 2004 అక్టోబర్ 1న వర్గీకరణ అమల్లోకి వచ్చింది। అది మాకు స్వాతంత్రం, అది మాకు నిజమైన పండుగ। దానికి అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు। ఏదైతే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 7న ఎంఆర్పిఎస్ అనే సంఘాన్ని స్థాపించిండు। ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగల కోసం పోరాట సమితి కాదు, సంపన్న వర్గాల కోసం పోరాట సమితి। ఈరోజు ఏదైతే మందకృష్ణ మాదిగ గారు సుమారు 30 ఏళ్ళుగా పోరాటం చేస్తుంటే ఇవాళ వర్గీకరణ అయింది, అది మాకెంతో గర్వకారణం। 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసిన ఏ నాయకుడు కానీ, ఏ సంఘ కుల నాయకుడు కానీ లేడు, అది ఎవరైనా ఉన్నారంటే మందకృష్ణ మాదిగ గారు మాత్రమే। అంతేకాకుండా మాదిగ ఉపకులాలు బాగుపడాలంటే ఏబిసిడి వర్గీకరణ కావాలి। చాలా మంది వర్గీకరణ అంటే తెలియదు, అది తెలిసిందంటే కేవలం ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి వల్లనే తెలిసింది। అందుకని మేము విద్యార్థులమంతా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ బెల్లంపల్లి కమిటీ పక్షాన మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది।